భాగ్యం మరియు సుధాని వాళ్ల వీధిలో మంచి స్నేహితులు అంటూ ఉంటారు. ఒకరంటే ఒకరు ప్రాణంగా చూసుకునేవారు. ఎవరికైనా కష్టం వచ్చినా ఇద్దరూ కలిసి ఆ కష్టాన్ని దూరం చేయడంలో గాని, మరియు ఎవరింట్లో కథా కార్యాలైనా వీళ్ళిద్దరూ వెళ్లి చక్కగా వాళ్ళకి సాయం చేసి ఆ కార్యాన్ని పూర్తి చేసి వచ్చేవారు. ఒకరోజు భాగ్యం సుధాతో మాట్లాడుతూ, నేను నా కొడుక్కి మంచి పిల్లను తెచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానే. తను మాతో పాటు నా కూతుర్ని కూడా బాగా చూసుకోవాలి. ఎందుకంటే తర్వాత మేము లేకపోయినా తనకి లోటు జరగకూడదు కదా. నువ్వు మాట్లాడేది నిజమే లేవే. నీకు కూతురు బాధ అయితే నాకు నా ఇద్దరు కొడుకుల బాధ. నాకొచ్చే కోడలు ఇల్లుని విరగ్గొట్టకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఆ భగవంతుడు ఏం చేస్తాడో. అలా మాట్లాడుకుంటూ కొంత సమయం గడిచాక ఎవరింట్లోకి వాళ్ళు వెళ్లిపోతారు. అలా కొద్ది నెలలు గడిచాక వీధిలో ఒక పేరంటం ఉండడంతో సుధా మరియు భాగ్యం ఒకరి మొహాలొకరు చూసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొద్దిసేపటి తరువాత, ఏమే సుజాత, ఈరోజు పేరంటానికని దాన్ని పిలిచావు, నన్ను పిలిచావు కదా. నన్ను పిలిస్తే దాన్ని పిలవకూడదని నీకు తెలీదా? కొత్తగా చెప్పాలా? అయినా నాది బుద్ధి తక్కువ. నువ్వు పిలవగానే పేరంటానికి వచ్చేసాను. వచ్చిందమ్మా సోకులాడి తిప్ప. నేనొస్తే అది రాదంట. మరెందుకు సుజాత దాన్ని పిలవకపోయావు? నన్నెందుకు పిలిచావు? మీరిద్దరూ మంచి స్నేహితులే కదా. అక్కా, ఆగండక్కా. మీ ఇద్దరూ కలిసి ఈ పేరంటంలో సరదాగా ఉంటే ఎంత బాగుంటుంది. మీరిద్దరూ నాకు కావలసిన వాళ్లే, అందుకే ఇద్దరిని పిలిచాను. మీ ఇద్దరూ కలిసి ఉండేటప్పుడు ఎన్ని ఫంక్షన్లు చేశారో. ఎంత బాగుండేది, ఎంత బాగా చేసేవారు. చూడండక్కా, దయచేసి ఈ ఫంక్షన్ బాగా చేయమని కోరుకుంటున్నాను. కాని భాగ్యం మరియు సుధా మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంటికి చేరుకోగానే భాగ్యం తన కోడలితో మాట్లాడుతూ, చూడవే, సుధా ఎంత పని చేసిందో కదా. అవన్నీ మర్చిపోయి తిరిగి నన్నెందుకు పిలిచావని అంటుంది. గొప్ప పొగరు చూపిస్తుంది. పోనీలేండత్తయ్యా, వెళ్ళిపోయింది కదా, వదిలేయండి. జరిగిందేదో అయ్యింది. ఇప్పుడు అనుకుని ఏం లాభం? అయినా మీరెప్పటిలాగా కలిసిమెలిసి ఉంటే మంచిదే కదా. ఎంత బాగుంటుందో. ఏంటి జాలి చూపిస్తున్నావా? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? చుట్టరికాలు కలుపుతున్నావా? అది చేసిన అన్యాయం నువ్వు మర్చిపోయావేమో గాని నేను మర్చిపోలేదు. ఎన్ని మాటలంది. తప్పు చేసింది అది, నేను కాదు. అయినా నువ్వేంటి దాన్ని వెనకేసుకొస్తున్నావు? నువ్వు దాని కోడలివా, నా కోడలివా? అబ్బా, మీ కోడల్ని అత్తయ్యా. కాని ఎందుకు గొడవలని అలా అన్నానంతే. కాని భాగ్యం కోపం తట్టుకోలేక ఒకరోజు కత్తెర పట్టుకుని సుధా కోడలు రోజా వెనకాల పరిగెడుతూ ఉంది. ఏంటి పిన్నిగారు, నా మీద పగబట్టారు? ఏం జరిగింది? అది కూడా కత్తెర పట్టుకుని నా వెనక పడ్డారు. అప్పుడెప్పుడో మా అత్తయ్య గారు చేసిన తప్పుకి ఇప్పుడు నన్నెందుకండి హింసిస్తున్నారు? మీ అత్తయ్య చేసింది తప్పు. తిరిగి ఆ ఫంక్షన్లో నా మీదే పొగరు చూపిస్తుంది. తనకు తాను ఏమనుకుంటుంది అసలు? ఇప్పుడు నీ జుట్టు కత్తిరిస్తే అప్పుడు తనకి తెలిసొస్తుంది అడ్డ బాధేంటని. అమ్మ బాబాయ్, ఈవిడ నా జుట్టు కత్తిరించేస్తుంది. నేను అర్జెంటుగా వెళ్ళి దాక్కోవాలి. రోజా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోటు దాక్కుంది. భాగ్యం ఎంత వెతికినా తను కనిపించదు. ఇలా కాదని భాగ్యం ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయాక సుధా వాళ్ల ఇంటికి వెళ్లి రోజా జుట్టు కత్తిరించేస్తుంది. పొద్దున్నే లేచిన తరువాత, అయ్యో, నా కోడలు జుట్టెవరో కత్తిరించేశారు. కత్తిరించిన వాళ్ళెవరో తెలీదు. నా కోడలు జుట్టు ఎవరైతే కత్తిరించారో వాళ్ళెప్పుడూ సుఖంగా ఉండరు. ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు. వాళ్ళకి ఏదో ఒక రకంగా శిక్ష పడుతుంది. ఇలా అంటూ ఉండగా భాగ్యం లోపల నుండి బయటకొచ్చి, ఇప్పుడు ఏం జరిగిందని అంత గట్టిగా అరుస్తున్నావు? పోయినసారి నా కోడలికి జరిగిందే, ఈసారి నీ కోడలికి జరిగింది. ఎవరు చేశారో ఎవరికి తెలుసు. చేసిన పాపం ఊరికే పోదు. ఎప్పటికైనా దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. అలా వాదించుకుంటూ ఉండగా అక్కడికి ఒక పెద్ద మనిషి వెంకటేశ్వర్లు వచ్చి, అయినా మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నట్టు, ఒకే కంచంలో తింటున్నట్టు కలిసిమెలిసి సంతోషంగా అక్క చెల్లెళ్లలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరిద్దరూ ఏంటి ఇలా కొట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ ఇలా మాట్లాడుతున్నారు? అసలు మీకు గొడవెక్కడ మొదలైంది? అబ్బా బాబాయ్ గారు, అది చాలా పెద్ద కథ. దాని మీదే దృష్టి పెట్టండి మీరు. ముందుగా నాకు మరియు శేఖర్కి వివాహం జరిగింది. మా వివాహంలో భాగ్యం పిన్ని గారు వచ్చి బాగా సాయం చేశారు. అయితే ఒకరోజు కొద్ది రోజులకి సుధా మరియు భాగ్యం మాట్లాడుకుంటుంటారు. మా కోడలి జుట్టు చూసావా? పొడుగ్గా ఎంత బాగుందో. ఈ ఊళ్ళో అలాంటి జుట్టు ఎవరికైనా ఉందా?
నీకు తెలుసా భాగ్యం, అందరూ ఇంటికొచ్చి మరీ మీ కోడలు ఏ నూనె రాసుకుంటుంది, ఏ షాంపూ వాడుతుందని నన్ను అడిగి చంపేస్తున్నారు. అయినా చాలా మందికి సగం కుళ్ళు లేవే నా కోడలికి ఇంత పొడవాటి జుట్టుందని. నీ కోడలి జుట్టు మాత్రం చాలా బాగుంది, అందుకే అందరి కళ్ళు ఆ జుట్టు మీదే ఉంటాయి. ఇంకా నా కొడుక్కి ఎటువంటి పెళ్ళాం వస్తుందో ఏంటో. అయినా ఈ రోజుల్లో అమ్మాయిని చూస్తుంటే పెళ్లి కోసం ఆలోచించాలన్నా భయం వేస్తుంది. నాకింకేం అవసరం లేదు, నీలాంటి మంచి కోడలొస్తే అంతే చాలు. నీకు తెలుసా, మొన్న మన ఎదురింటి అమ్మాయి జుట్టు మొత్తం ఊడిపోయిందంట. అందుకే సంబంధానికి వచ్చిన వాళ్ళు తను విగ్గు పెట్టుకుందని తెలిసి సంబంధం వద్దనుకుని వెళ్ళిపోయారంట. అమ్మో, నా కొడుక్కి సంబంధాలు ఎతికేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఇవన్నీ ఆలోచిస్తుంటే నా బుర్ర పని చెయ్యట్లేదు. అయినా నువ్వెంత వెతికినా నా కోడలు లాంటి బుద్ధిమంతురాలు మరియు పొడవాటి జుట్టున్న కోడలు నీకు దొరకదులేవే. ఏంటి సుధా, నాకే సవాల్ విసురుతున్నావా? ప్రపంచంలో నీ కోడలికే ఉందా పొడవాటి జుట్టు? అయితే చెప్తున్నా విను, ఈ రోజు నుండి నెల తిరిగేలోపు నీకన్నా అందమైన కోడలు, బుద్ధిమంతురాలు మరియు నీ కోడలు కన్నా పొడవాటి జుట్టున్న అమ్మాయిని తెచ్చి నా కొడుక్కిచ్చి వివాహం చేస్తాను. ఏంటి, నాతోనే సవాల్ చేస్తున్నావా? నేను చూస్తాను నువ్వెలాంటి కోడల్ని తెస్తావో. పిడికడంత పిలకేసుకుని ఉంటుంది చూడు నీ కోడలు. సరే చూద్దాం అని ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ అక్కడి నుండి భాగ్యం వెళ్ళిపోతుంది. చాలా ఊర్లు వెతుకుతుంది పొడవాటి జుట్టున్న కోడలు కోసం. ఒక దగ్గర పొడవాటి జుట్టున్న అమ్మాయి ఉందని తెలుసుకొని వెళ్ళి చూసేటప్పటికి తను సవరం పెట్టుకుని ఉంటుంది. ఒరేయ్ సురేషు, ఏంట్రా నీకు పొడవాటి జుట్టున్న పెళ్ళం కోసం వెతుకుతుంటే ఒక్క పిల్ల దొరకట్లేదు? ఎంత ప్రయత్నించినా ఈ సవరాలు పెట్టుకుని ఉంటున్నారేంటి అమ్మాయిలు? అయినా అమ్మా, ఎవరైనా మంచి కోడలు దొరుకుతుందని చూస్తారు. నువ్వేంటే పొడవాటి జుట్టున్న కోడలని వెతుకుతున్నావు? ఇది ఎక్కడి వెరైటీ అమ్మా? అయినా నీకు నీ ఫ్రెండ్ మీద కోపం ఉంటే తన మీద పగ తీర్చుకోవాలి గాని నా మీద పగ తీర్చుకోవటం ఏంటమ్మా? ఆ పొడవాటి జుట్టున్న కోడలు మంచిది కాకపోతే ఏం చేస్తావు? అందుకే నువ్వు పట్టు వదిలేయమ్మా. ఎవరైనా మంచి పిల్లుంటే వెతికి చేసే. పైగా 1 నెలలో అంటున్నావు. అమ్మాయి ఎటువంటిదో ఏంటో తెలుసుకోకుండా ఎలాగమ్మా? ఏం తెలుసుకోకుండానే చేసేస్తాననుకుంటున్నావా? ఒక్క రోజులోనే ఆ పిల్ల ఎటువంటిదో అని కాపలా కాసి కనిపెట్టి అప్పుడు నీకిచ్చి పెళ్లి చేస్తాను, చూద్దువు గాని. ఆ సుధా ఇచ్చిన సవాల్కు నేనెలా సమాధానం చెప్తాను. అలా వెతుకుతూ ఉండగా భాగ్యం చుట్టాల తరపున ఒక అమ్మాయి దొరుకుతుంది. తను బాగా పరిచయం ఉన్న అమ్మాయే. తననిచ్చి సురేష్కి వివాహం చేయిస్తుంది. పెళ్లి చేసిన తర్వాత సుధా ఇంటి దగ్గరికి తీసుకెళ్లి, చూడు సుధా, నా కోడలికే పొడవాటి జుట్టు, నీ కోడలు కన్నా పొడుగ్గా ఉంది. విగ్గనుకుంటున్నావా? కాదు, లాగి చూడు, నువ్వు పడిపోతావు గాని ఆ జుట్టు మాత్రం ఊడిరాదు. పైగా నీ కోడలు కన్నా గుణవంతురాలు నా కోడలు. పేరేంటో తెలుసా? పూజ. పైగా చదువుకున్న అమ్మాయి కూడా. చదువుకున్నా కూడా కొంచెం కూడా పొగరలేదు. అందరికీ సాయం చేస్తుంది, అణిగిమణిగి ఉంటుంది. చూద్దాం నువ్వు నీ కోడలి తల మీద వెంట్రుకలు ఎలా ఉంచుతావో. నువ్వనే మాటలకి తన వెంట్రుకలు 4 రోజులకే ఊడతాయి. నీ నోటి వెంట ఎప్పుడు కూడా మంచి మాట రాదే. నువ్వెలాంటి దానివో నాకు తెలుసు. అలా అనడంతో సుధాకి కోపం వచ్చి ఆ రోజు రాత్రి భాగ్యం ఇంటికి వెళ్లి పూజ పడుకుని ఉండగా నెమ్మదిగా తన జుట్టు కత్తిరించి ఇంటికొచ్చేస్తుంది. పొద్దున లేచి చూసేటప్పటికీ పొడుగు జుట్టు కాస్త పొట్టిగా మారిపోతుంది. ఇది జరగటం వల్ల భాగ్యం పిన్ని గారికి మరియు మా అత్తయ్య గారికి అస్సలు పడట్లేదు. అందుకే పిన్ని గారు నా జుట్టు కత్తిరించడానికి చాలాసార్లు ప్రయత్నించారు. అది ఇప్పటికీ సఫలమైంది. అయితే ఇదా జరిగింది. వీళ్ల గొడవకి కారణం మీ కోడళ్ల తల మీద ఉన్న జుట్టా? నేనింకా ఏం జరిగిందో అనుకున్నా. అవును బాబాయ్ గారు, ఇప్పటికీ నేను పూజ కలిసి మా అత్తగారులిద్దరినీ కలపడానికి చాలా ప్రయత్నించాం, కానీ ఇద్దరూ కలవటం లేదు. అయినా ఇప్పుడు ఒకరి మీద ఒకరికి కోపం తీరిపోయిందిగా, ఇకనైనా కలుస్తారేమో. అయినా ప్రాణాలు పోతే రావు గాని జుట్టు పోతే రాదా? అలా వీళ్ళిద్దరి మధ్య కోపాలు తగ్గడంతో మళ్ళీ ఎప్పటిలాగే కలిసి అక్క చెల్లెళ్ళుగా ఉండేవారు. సుభద్రాపురం అనే ఊళ్ళో కౌసల్య తన ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నా కొడుక్కి ఉన్న ఉద్యోగం గాని అందం గాని ఊళ్ళో ఎవ్వరికీ లేదు. నా కొడుక్కి ఎలాంటి అమ్మాయినిచ్చి వివాహం చేస్తానంటే 4 తరాల వరకు నా కొడుకు వివాహం గురించి చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకే ప్రతిదానికి గొప్పలు పోతావు?
అసలు తన ఇష్టమేంటో అడుగు. బాన్న అడిగేదేంటండి? వాడికి ఏం కావాలో నాకు తెలీదా? చిన్నప్పటి నుండి వాడికి ఏం కావాలో తెలుసుకొని మరీ ఇస్తున్నాను. చెప్తుంటే వినవేంటే? వాడేం చిన్నపిల్లాడు కాదు. అయినా నేను చెప్పింది ఎప్పుడైనా విన్నావా ఏంటి? ఏదో ఒక రోజు నీకే తెలిసొస్తుందిలే. ఇంతలో వాళ్ళ దగ్గరికి వాళ్ళ కొడుకైన అశోక్ వస్తాడు. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఒప్పుకోవా అమ్మా? తనతో నాకు పెళ్లి చేయించవా? అదేంట్రా ఇప్పుడే చెప్పి అప్పుడే పెళ్ళంటావు? అమ్మా, తనంటే నాకు చాలా ఇష్టమే. తననిచ్చి వివాహం చేయవే ప్లీజ్. నువ్వు ఒప్పుకుంటావని చాలా ఆశగా వచ్చాను. వాళ్ళింట్లో కూడా అందరూ ఒప్పుకున్నారు. ప్లీజ్ అమ్మా. తన కోసం నన్ను ఇంతగా బ్రతిమలాడాలా? సరేలే, నీకు నచ్చినట్టు తనకిచ్చి వివాహం చేస్తాను. అబ్బా, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. కౌసల్య ఒప్పుకోవడంతో అశోక్ చాలా సంతోషిస్తాడు. తరువాత నీరజ వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలిపించి కౌసల్య ఒక మంచి ముహూర్తం చూసి అశోక్ మరియు నీరజకి వివాహం చేయిస్తుంది. పెళ్ళైతే చేస్తుంది గాని నీరజ అంటే పెద్దగా కౌసల్యకి నచ్చదు. కానీ అశోక్ ముందు తను ఆ అమ్మాయిని బాగా చూసుకుంటున్నట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఓ రోజు, నీరజ, టీ పట్టుకొని రావా, ఆఫీస్కి లేట్ అవుతుంది. సరేనండి అత్తయ్య గారు, మీరు తాగుతారా? మావయ్య గారు, మరి మీరు? తాగుతామమ్మా. కానీ నువ్వెందుకమ్మా వంటగదిలోకి వెళ్ళి కష్టపడటం? నేనున్నాను కదా, నేను వెళ్ళి టీ పట్టుకొస్తాను. అయినా వీళ్ళు ఎలాంటి టీ తాగుతారో నీకు తెలీదు కదా. కొన్ని రోజులు నాతో పాటు వంటగదిలో ఉంటే నీకు అర్థమైపోద్ది. అప్పుడు నువ్వే టీ చేద్దువులే గాని. సరే అత్తయ్య. అవునరా అశోకు, అమ్మాయిని సాయంత్రం అలా వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళొచ్చు కదా. పెళ్ళైన తరువాత ఒక్కసారి కూడా వెళ్ళలేదు. తనకి కూడా వాళ్ళ అమ్మా నాన్నని చూడాలనిపిస్తుంది కదా. అమ్మా, ఈ రోజు అవ్వదు. రేపు లీవ్ పెట్టుకుని వెళ్తాను. ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, మరియు ఇన్స్పెక్షన్ కూడా అంటున్నారు. సరే, కానీ తప్పకుండా తీసుకెళ్ళు రేపు. మర్చిపోయావంటే నా చేతుల్లో దెబ్బలు తింటావు. సరే అని చెప్పి అశోక్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కౌసల్య మరియు నీరజ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. నీరజ, నేను చెప్తున్నానని ఇంకోలా అనుకోకమ్మా. నువ్వు మీ అమ్మగారింటి వాళ్ళు ఏమిచ్చినా నీకోసం మీ ఆయన కోసమే తెచ్చుకో. మా కోసం ఏం తీసుకురాకు. ఎందుకంటే నువ్వేదైనా తెచ్చావంటే మేమేదో కట్నం కోసం, నువ్వు తెచ్చే కానుకల కోసం ఈ పెళ్లి చేశావు అనుకుంటారు. అందుకే మీ పెళ్లిలో నేను కట్నం కూడా అడగలేదు, నగలు కూడా అడగలేదు, ఇచ్చినా కూడా తీసుకోలేదు. సరే అత్తయ్య, మీరెలా చెప్తే అలా చేస్తాను. తర్వాత అశోక్ మరియు నీరజ వాళ్ళ అమ్మగారింటికి వెళ్తారు. మార్గమధ్యలో అశోక్ వాళ్ళ ఆవిడ నీరజతో ఇలా మాట్లాడుతుంటాడు. మా అమ్మ నిన్ను బాగా చూసుకుంటున్నట్టుంది కదా. నేనైతే మన పెళ్లి తరువాత అమ్మ ఎలా బిహేవ్ చేస్తుందో అనుకున్నా. కానీ ఆ సమస్య ఏం లేకుండా నిన్ను చాలా బాగా చూసుకుంటుంది. చిన్నప్పటి నుండి మా అమ్మని వదిలిపెట్టి నేను ఎప్పుడూ ఉండలేదు. నేను ఇలా నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఏమంటుందో అని చాలా కంగారు పడ్డాను. కానీ ఎటువంటి కష్టం లేకుండా అమ్మ ఒప్పుకుంది. నాకు తెలుసు ఆవిడ చాలా మంచిదని. అవునండి, నన్ను కూడా ఒక్క పని చెయ్యనివ్వదు. చాలా బాగా చూసుకుంటుంది. నేనేమడిగినా కాదనకుండా చేసి పెడుతుంది. అచ్చం మా అమ్మలాగే నన్ను చూసుకుంటుంది. అలా నడుచుకుంటూ నీరజ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అల్లుడు గారు బాగున్నారా? అమ్మ వాళ్ళంతా బాగున్నారా? కూర్చోండి. మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాక ఒక్కసారి కూడా మా ఇంటికి తీసుకురాలేదు. బాగున్నానండి. అలా ఏం లేదు, పెళ్లికి చాలా ఎక్కువ లీవ్స్ పెట్టేశాను కదా, అందుకే అవ్వలేదు. కొద్దిసేపటి తరువాత అశోక్ మరియు నీరజ భోంచేసి వాళ్ళ ఇంటికి బయలుదేరదామనుకుంటారు. ఆగమ్మా, అందరికీ బట్టలు కొన్నాను, తీసుకెళ్ళు. ఇంకా ఈ స్వీట్లు మరియు పళ్ళు కూడా తీసుకెళ్ళు. అమ్మా, నాకు మా ఆయనకి ఏమిస్తావో ఇవ్వు, కానీ మా అత్తయ్య గారికి మావయ్య గారికి ఏమీ ఇవ్వకు. ఆవిడ ముందుగానే నాకు చెప్పారు, మీకు కావాలంటే ఏమైనా తెచ్చుకోండి, కానీ మా కోసం ఏమీ తేవద్దు, ఎవరైనా చూస్తే బాగుండదు అని. అలా మీ ఇద్దరికి పెడితే ఏమైనా అనుకుంటారమ్మా. తప్పు, అలా చెయ్యకూడదు. తీసుకెళ్ళు. వద్దమ్మా, నువ్వెంత చెప్పినా నేను మా అత్తయ్య గారి మాటే వింటాను. ఎందుకంటే నేను అక్కడే ఉండాలి కాబట్టి. అలా మాట వినకుండా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అశోక్కి మరియు నీరజకి ఇచ్చిన బట్టల్ని చూపిస్తుంది, మరియు నగలు, ఇంకా స్వీట్స్ మరియు పళ్ళు కూడా. చూడరా అబ్బాయి, పెళ్లిలో మాకు సరిగ్గా మర్యాద ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మాకు మర్యాద లేకుండా చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు అందరికీ బట్టలు పెట్టి మాకు మాత్రం పెట్టలేదు.
కనీసం ఇప్పుడైనా పంపిస్తే మీ పెద్దమ్మ వాళ్ళకి మీ మేనత్త వాళ్ళకి చూపిద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు కూడా మీకే పెట్టారు. మమ్మల్ని బాగా చులకనగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా చూసావా, తెచ్చిన పళ్ళు మరియు స్వీట్లు మీ ఆవిడ మీ గదిలోకే పట్టుకెళ్ళిపోయింది. నేనేం లోటు చేస్తున్నానురా మీకు? అమ్మా సరేలే, నేను తనతో మాట్లాడతాను. వద్దురా, మళ్ళీ నేనేదో నీకు చాడీలు చెప్తున్నట్టు ఉంటుంది. ఏదో నా కొడుకువి కదా అని మనసులో బాధంతా నీకు చెప్పుకున్నాను. నాకింకెవరున్నారా చెప్పుకోవడానికి? మీ నాన్నకి చెప్తే తిరిగి నన్నే అంటారు. సరే అమ్మా, నేనేమీ అడగను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఒకరోజు నీరజ వాళ్ళ ఫ్రెండ్ తనని కలవడానికి వస్తుంది. ఏంటే, పెళ్లికి కూడా రాలేదు? ఇప్పుడు పెళ్ళయ్యాక ఇన్ని రోజులకి నీకు టైం దొరికిందా నన్ను కలవడానికి? అది కాదే, నీ పెళ్లికొచ్చే టైంలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నీకు తెలుసు కదా నేను ఎగ్జామ్స్ కోసం ఎంతలా ప్రిపేర్ అయ్యానో. ఇప్పుడు నాకు జాబ్ కూడా వచ్చేసింది. ఆ ట్రైనింగ్ కోసం నేను వెళ్ళిపోతున్నాను. దానికి ముందు నిన్ను కలుద్దాం అనుకున్నా. ఇంతలో అక్కడికి కౌసల్య వచ్చింది. నీరజా, ఏంటమ్మా తను నీ ఫ్రెండా? బాగున్నావా? అవునండి అత్తయ్య గారు, తను నా ఫ్రెండ్. పెళ్లికి రాలేదు, ఇప్పుడు వచ్చింది మనందరినీ కలవడానికి. ఓ అవునా, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. నేనేమైనా చేసి మీకోసం తీసుకొస్తాను. వద్దండి అత్తయ్య గారు, మీకు అసలే ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు తగ్గిందిలేమ్మా. మళ్ళీ మీరు ఎప్పుడు కలుస్తారో ఏంటో, మీ ఇద్దరూ మాట్లాడుకోండి. ఇదంతా జరుగుతుండగా ఇంతలో అక్కడికి అశోక్ వస్తాడు. నీరజ వాళ్ళ ఫ్రెండ్ ని పలకరించి వంటగదిలో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఇదిగో ఇంటికి కావలసిన సరుకులు తీసుకో. అయినా నీకు ఒంట్లో బాగోలేదు కదా, ఎందుకమ్మా ఇక్కడ వంటగదిలో పని చేస్తున్నావు? నేను నా గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే మీ ఆవిడ నన్ను పిలిచి తన ఫ్రెండ్ వచ్చింది, ఏమైనా చేసి పెట్టమంది. అమ్మా, నేను విశ్రాంతి తీసుకుంటానంటే తనేమో మేం మాట్లాడుకుని చాలా నెలలవుతుంది, మేం మాట్లాడుకోవలసినవి చాలా ఉన్నాయి, మీరే వెళ్ళి చెయ్యండని చెప్పింది. తప్పక చేస్తున్నాను. నిలబడడానికే కష్టంగా ఉందిరా. ఇలా రోజు అశోక్కి నీరజ విషయంలో ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు కౌసల్య కూతురు రోజా ఇంటికి సూట్ కేసుతో వస్తుంది. ఏంటమ్మా, ఏం జరిగింది? సూట్ కేసుతో సహా వచ్చేసావు? మా అత్తయ్య గారేమో మా ఆయనకి నా మీద లేనిపోని చాడీలన్నీ చెప్పారు. ఆయన ఇప్పుడు నన్ను ఇంట్లో నుండి పంపించేశారు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఇక్కడికి వచ్చాను. మీరిచ్చిన చీరలు నగలు అన్నీ ముక్కలు చేసేసి మా ఆయన ముందు పెట్టింది. మీరు చిరిగిపోయిన చీరలు మరియు విరిగిపోయిన బంగారం ఇచ్చారని చెప్పింది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయమ్మా. అదేంటమ్మా, కోడలు కొడుకు కలిసుంటే చూడలేకపోతుందా? రేపొద్దున వాళ్ళకి పిల్లలు పుడితే తన మనవరాలు మనవడు అనేగా అంటారు. ఇలా బయటకి పంపించేస్తే ఏమైనా పరువుంటుందా? అయ్యో, ఇప్పుడు నా కూతురు జీవితం పోయిందే. మనం ఊరుకోవద్దు. ఇప్పుడే మీ ఆయనతో, మీ అత్తగారితో, మీ మావయ్య గారితో వెళ్లి మాట్లాడదాం. అయినా వాళ్ల కోడల్ని బయటికి పంపించేస్తే వాళ్ల పరువేగా పోతుంది. అది కూడా ఆలోచించదా మీ అత్తగారు? అంటూ ఆవేశంగా మాట్లాడుతూ ఉండగా అప్పుడే రాఘవరావు అక్కడికి వచ్చాడు. ఆగు కౌసల్య, కంగారు పడకు. నీ కూతురు మామూలుగానే వచ్చింది. నేను నీ కూతురు కలిసి నాటకమాడాం. ఇప్పుడు చూస్తావా కౌసల్య, నీ కూతురు మీద చాడీలు చెప్పడం వల్ల నీ కూతుర్ని బయటకు పంపించేశారని నువ్వెంత బాధపడ్డావు. వెంటనే వాళ్లతో మాట్లాడదామన్నావు. వాళ్ళింటి కోడలు బయటికొస్తే వాళ్ల పరువు పోతుంది అని కూడా అంటున్నావు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ కోడలు మీద నీ కొడుక్కి ఎన్ని నూరిపోస్తున్నావు. ఆ పిల్ల ఒక్కరోజు కూడా నీ మాట జవదాటకుండా ఉంది. ఆ రోజు కూడా నువ్వు వాళ్ళ అమ్మగారింటి నుండి ఏమి తేవద్దన్నావు. కాని నీ కొడుక్కేం చెప్పావు? తన వాళ్ల ఇంటి నుండి అన్నీ తెచ్చుకొని తన గదిలో పెట్టుకుందని చెప్పావు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి. మరి నువ్వు నీ కోడల్ని కొడుకుని విడగొడదామని చూస్తున్నావుగా. అవునా అమ్మా, ఇన్ని రోజులు నువ్వు మంచిగా నటించి తన మీద చాడీలు చెప్పావా? నా వల్ల పొరపాటైపోయింది నాన్న. నేనేమనుకున్నానంటే నీరజ నిన్ను తన వైపు మార్చేసుకుంటుంది, నువ్వు నా దగ్గరుండవు, తన మాటే వింటావు, ఎక్కడ దూరమైపోతావోనన్న భయంతో అలా చేశాను. నన్ను క్షమించు నాన్నా. అయ్యో పెద్దవాళ్ళు, మీరు క్షమించమని అడగటం ఏంటత్తయ్య గారు? అలా కౌసల్య తన తప్పు తెలుసుకుని నీరజ మరియు అశోక్ల మధ్య తగవులు పెట్టకుండా అందరూ ఎంతో సంతోషంగా